పాల్వాయి శ్రీనివాస్ నాయి అంటే బడుగు బలహీన వర్గాలకు ఎనలేని ప్రీతి. నిత్యం తనకన్నా, తన కుటుంబం కన్నా, తన నాయి బ్రాహ్మణ బీసీ కులాల అభివృద్ధి ప్రధానమని, వారి అభివృద్ధి కోసం పరితపించే వ్యక్తి. ఏ చిన్న సమస్య ఉన్నా తన వద్దకు వస్తే పరిష్కారం చూపడమే కాదు, తనకు తోచిన విధంగా సాటివారికి సాయం చేసే గుణశీలి ఈ సీనన్న అని ఇరుగు పొరుగు ప్రజలు అంటుంటే అది అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి పుట్టినరోజు అంటే అభిమానులకు పండగే పండగ. పుట్టినరోజు సంబరాలు అంబరానంటాయి. పాల్వాయి శ్రీనివాస్ నాయి అడగారిన వర్గాల అభివృద్ధికై పాటుపడుతూ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ V3 న్యూస్ లో పాల్వాయి శ్రీనివాస్ నాయి బర్త్డే వేడుకలు. హైదరాబాద్లోని లింగంపల్లి నుంచి అమీన్పూర్ భాగంలో డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ప్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. అమీన్పూర్లోని సాయి తేజ హైట్స్లో పనులు చక్కగా కొనసాగుతున్నాయి. బి బ్లాక్ ప్లాట్ల పనులు దాదాపు పూర్తయ్యాయి. 1100 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంతో ప్లాట్ల నిర్మాణం జరుగుతోంది. ఈ భవంతికి ఆనుకొని అనేక విద్యా సంస్థలు, వాణిజ్య సంస్థలు, సినిమా థియేటర్లు ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ జాతీయ రహదారికి అత్యంత HMDA రెరా అనుమతులు ఉన్నాయి. అత్యుత్తమ నాణ్యత వివరాల కోసం పాల్వాయి శ్రీనివాస్ నాయి అంటే బడుగు బలహీన వర్గాలకు ఎనలేని ప్రీతి. నిత్యం తనకన్నా, తన కుటుంబం కన్నా, తన నాయి బ్రాహ్మణ బీసీ కులాల అభివృద్ధి ప్రధానమని, వారి అభివృద్ధి కోసం
పరితపించే వ్యక్తి. ఏ చిన్న సమస్య ఉన్నా తన వద్దకు వస్తే పరిష్కారం చూపడమే కాదు, తనకు తోచిన విధంగా సాటివారికి సాయం చేసే గుణశీలి ఈ సీనన్న అని ఇరుగు పొరుగు ప్రజలు అంటుంటే అది అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి పుట్టినరోజు అంటే అభిమానులకు పండగే పండగ. పుట్టినరోజు సంబరాలు అంబరానంటాయి. పాల్వాయి శ్రీనివాస్ నాయి అడగారిన వర్గాల అభివృద్ధికై పాటుపడుతూ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ V3 న్యూస్ లో పాల్వాయి శ్రీనివాస్ నాయి బర్త్డే వేడుకలు. Audio Jungle. ఈరోజు నా జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చినటువంటి నా నాయి బ్రాహ్మణుల కుటుంబ సభ్యులకు, నా మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు, నన్ను ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి దీవించడానికి వచ్చినటువంటి అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస వంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక్కడికి వచ్చిన వారి సభ్యులలో ముఖ్యంగా నాయి బ్రాహ్మణుల రాష్ట్రంలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులందరూ కలిసి గవర్నమెంట్ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దానికి అనుకూలంగా మీ అన్ని సంఘాలు కూడా ఏకమయ్యి ఒక తాటి మీదకి వచ్చి ట్రస్ట్ ఏర్పడాలని చెప్పడం జరిగింది. దానికి మా దగ్గర ఉన్న నాయి బ్రాహ్మణులందరూ కూడా అన్ని సంఘాలు కూడా ఏకమై ఏకతాటి మీదకి వచ్చి పెద్దలందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కూడా ఒక ట్రస్ట్గా ఏర్పడి ఈరోజు ఆత్మగౌరవ భవన ట్రస్ట్గా ఏర్పడి ఈ ట్రస్ట్లో ఉన్నటువంటి అధ్యక్షులందరూ మహిళామణితో పాటు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియడానికి వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి జాతీయ ఒడేర సంఘం అధ్యక్షులు వేముల వెంకటేష్ గారు కూడా నా మిత్రుడు, చిన్ననాటి స్నేహితుడు. మేమిద్దరం కలిసి చదువుకున్నాము. మరి ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళ దాంట్లో మరి అధ్యక్షులు సూర్యపల్లి శ్రీనివాస్ గారు, నాగరాజు గారు, విజయసాయి గారు, ధనరాజ్ గారు, అదేవిధంగా ఆనంద్ గారు, వినోద్ గారు, మేడం గారు, భాగ్యలక్ష్మి మేడం గారు, మరి మిగతా సంఘాలందరూ కూడా వచ్చినందుకు ప్రత్యేకంగా మా టీఆర్ఎస్ లీడరు సర్పంచ్ ఎక్స్ నెగ్నాగుర్పం మా జయరాజ్ గారికి, మరి అందరికీ కూడా మా ఏఎస్ రావు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నాయి బ్రాహ్మణ సోదరులు అందరికీ మరొకసారి ఇక్కడికి వచ్చినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం.
ఈరోజు శ్రీ పాల్వాయి శ్రీనివాస్ గారు తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులైన శ్రీనివాస్ సార్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ అందరం కలుసుకోవడం జరిగింది. తాను ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు, సార్కి కూడా మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ పాల్వాయి గారు మా సంఘానికి ఆయన దానికి మేము వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున మా కుల సంఘాలన్నీ మావి ఇక్కడ వచ్చినారు. మా రాష్ట్ర అధ్యక్షులు మాకు ఎంతో అభివృద్ధి చేస్తూ చాలా మటుకు ప్రతి వార్డులో ప్రతి జిల్లాలలో చాలా తిరుగుతూ చాలా కష్టపడతాడు. ఎప్పుడు కూడా ఏ పని చెప్పినా కూడా కాదనకుండా సగం రాత్రి వచ్చేస్తాడు. ఎటువంటి కష్టమున్నా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా చేస్తున్నాడు. ఇటువంటి బర్త్డేలు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇటువంటి ఎన్నో రావాలి. మా నాయి సోదరులకు గట్టిగా పోటిస్తూ మంచి పనులు చేస్తూ ముందుకు జరగాలని ప్రార్థించుకుంటూ మనం వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మరి మాకు ముఖ్యంగా పిలిచి ఎంతో హాబీగా చేస్తూ అన్నయ్య చాలా పని చేస్తుంటాడు మాకెప్పుడు. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు పాల్వాయి శ్రీనివాస్ గారు 53వ జన్మదినం సందర్భంగా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన భవిష్యత్తులో ఇంకా చాలా మంచి కార్యక్రమాలు ఒక మంచి మనసుతోటి అందరినీ ఓపికతోటి కలుపుకొని పోయే విధంగా నాయ బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పని ఈ సందర్భంగా మేము ఆశిస్తూ వారు నిండా 100 ఏళ్ళు వర్ధిల్లాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మేము చిక్కడపల్లి వాయిద్య కళాకారుల సంఘం నుంచి మంగళ వాయిద్య కళాకారుల సంఘం నుంచి సీనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి తెలియడానికి వచ్చినాము. ఇటువంటి కార్యక్రమాలు చేసి పోతే ఇంకా 100 సంవత్సరాలు చేసుకోవాలనే ఉద్దేశంతో మా ఆకాంక్షిస్తూ పోతే సీనను సన్మానించుకోవడం జరిగినది. నాయి బ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్ శ్రీ పాల్వాయి శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఎటువంటి జన్మదినాలు ఎన్నో చేసుకోవాలని అందరి తరఫున కోరుకుంటున్నాను. జన్మదినం జరుపుకుంటున్న పాల్వాయి శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం 500/82 అధ్యక్షులు మరియు తెలంగాణ నాయి బ్రాహ్మణ ఆత్మగౌరవ చైర్మన్ గారికి తన జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి జన్మదినాలు చాలా జరుపుకోవాలని నాయి బ్రాహ్మణులందరికీ సహకరిస్తూ కులాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. అతీరత మహారథుడు మన ముద్దుబిడ్డ నాయి బ్రాహ్మణ ముద్దుబిడ్డ పాల్వాయి సీనన్న గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు జనవరి కార్యక్రమానికి అందరూ విచ్చేసినటువంటి వారి అందరికీ ధన్యవాదాలు. ఆయన ఎన్నో ఎడుదురుగులు ఎదుర్కొని నేడు సంఘంలో ఒక స్థాయికి వచ్చి సంఘానికి ఏదో చేయాలని తపనతో ముందున్నాడు. ఆ ముందుకు నడిపించే వెనక ఉండి మేముండి ఆయనను ముందు నడిపించాలని మేము కూడా సహకారం అందిస్తున్నాము. ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. శ్రీనివాస్ నాయి రాష్ట్ర అధ్యక్షులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని సంఘం కోసము అభివృద్ధి పనులు చేసి సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదించాలని కోరుతూ ఉన్నాం. దానికి కావాల్సిన సహాయ సహకారాలు కూడా మా తరపున అందిస్తామని తెలియజేస్తున్నాం. నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు మా పెద్దన్న శ్రీనివాస్ నాయ్ గారికి ఆయన పుట్టినరోజు సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అదే మాదిరిగా ఇక్కడ వచ్చినటువంటి కుల సోదరులు అందరికీ కూడా ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరియు మా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు అయినప్పటి నుంచి కులానికి తర్వాత మాకు తెలిసినటువంటి వాళ్ళకందరికీ సహాయ సహకారాలు చాలా అందిస్తున్నందుకు మనం అందరం సంతోషించాలి. సీనన్న సుంటి వాళ్ళు మన దాంట్లో ఉన్నారంటే మనం అందరం సంతోషించాలి. ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. Gracias.
మాయన్న మన పాల్వై శ్రీనివాసన్న అన్న మాయన్న మన పాల్వై శ్రీనివాసన్న బోలో అన్న మాయన్న మన పాల్వై శ్రీనివాసన్న నీ పుట్టినరోజే అన్న మాకు పండగ వచ్చే అన్న అన్న మాయన్న మన పాల్వై శ్రీనివాసన్న బోలో అన్న మాయన్న మన పాల్వై శ్రీనివాసన్న. థ్యాంక్ యూ అన్న. ఈరోజు మా తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షుడు పాల్వై సీనన్న గారి జన్మదిన వేడుకలకు వచ్చినటువంటి మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 52 సంవత్సరాలు ముగించుకొని 53 వసంతంలోకి అడుగుపెట్టిన మా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నాయి బ్రాహ్మణుల ప్రతి ఒక్క సమస్యల విషయంలో ప్రభుత్వానికి ఇటు మా మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి మా యొక్క సమస్యలు తీసుకెళ్ళి ఈరోజు తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ ఒక భవనాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ భవనానికి కూడా ఒక కమిటీ ఏర్పడి దానికి కూడా మా అన్నగారు అధ్యక్షుడు కావడం మాకు ఎంతో సంతోషకరం ఉంది. ఇలాగే మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణుల విషయంలో అత్యుత్సాహంగా అందరి సమస్యలు ప్రభుత్వం తీసుకెళ్లాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో నాయి బ్రాహ్మణులు ఈ పడేటువంటి బాధలు ప్రభుత్వం తీసుకెళ్ళి మా యొక్క సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణులు అందరి తరఫున నేను అన్నగారికి ప్రత్యేకంగా కోరుతున్నాను. ఇలాగే మరెన్నో పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలని సవినయంగా మా అందరి తరఫున అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క నాయి బ్రాహ్మణ సేవా సంఘంలోనే కాకుండా నేను రాష్ట్ర హోంగార్డ్స్ సంఘానికి కూడా రాష్ట్ర అధ్యక్షుడిని. ఇదే విధంగా ఇటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు ఇటు అన్ని వర్గాలకు కూడా ఇటు కుల సంఘానికి కూడా ఇటు పోలీస్ సంఘాలకి అన్ని విధాలుగా అత్యుత్సాహంగా వాళ్ళకి చేయూతనిస్తూ ముందుకు తీసుకెళ్తున్నట్టు ఈ ముఖ్యమంత్రి గారి ఆయు ఆరోగ్యాలు కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాము. నమస్తే అండి. జై నాయి. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుని పుట్టినరోజు సందర్భంగా మా నాయి బ్రాహ్మణ కుటుంబం అందరూ కలిసిమెలిసి మన సీనన్నకు ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని అందరూ ఉత్సాహంతో ఇదే ఉత్సాహం ప్రతి సంవత్సరం ఇలాగనే అన్న పుట్టినరోజు చేసుకోవాలి. మా నాయల గురించి మా అన్న పాదయాత్ర ఒక దశాబ్ద పాదయాత్ర చేసిండు. దాని గురించి మాకు రాష్ట్రంలో మంచి గుర్తింపు వచ్చింది. దీని గురించి మేము ఇప్పుడున్న అధికారులు రాష్ట్రంలో ఉన్న అనేక మంది లీడర్లకు కూడా మనకు ఒక ఉత్సాహాన్ని తెచ్చిన సీనన్నకు ఈ పుట్టినరోజులు మరీ 100 పుట్టినరోజులు చేసుకోవాలని మేము కోరుకుంటూ ఈ సందర్భంలో మా నాయి సోదరులు అందరూ మా అన్నకు శుభాకాంక్షలు చెప్పినందుకు వచ్చినందుకు కూడా అందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
సుచిత్ర ఎప్పుడు నగా తినాలా స్మార్ట్ మా కేజీఎఫ్ చూసుకోండి మా నాయకు బ్రాహ్మణ సంఘం కేజీఎఫ్ ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు పాల్వాయి శ్రీనన్న గారు ఇలా జన్మదిన వేడుకలకు మేము కుబ్లాపూర్ నియోజకవర్గం వచ్చి ఆయన జన్మదిన వేడుకల్లో పాల్గొనడం జరుగుతుంది. 33 జిల్లాలు ప్రచారం చేసి అనేక రకాల ఇబ్బందులతో కష్టపడి ఒక కులానికి సేవ చేద్దామనే ఒక కుల సోదరుని ఒక అధ్యక్షుడిగా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఆయన జన్మదిన వేడుకలకి మేము ఈరోజు పాల్గొన్నాము. ఇలాంటి సేవ ప్రతి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో చిరకాలమైన ప్రజాసేవలోనే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై నాయి జై జై నాయి బ్రాహ్మణ. జై నాయి జై నాయి. మన నాయి పాల్వాయి శ్రీనన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు మన కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ నుండి తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న ట్రస్ట్ చైర్మన్గా ఉన్నందుకు మాకెంతో సంతోషం. ఇలాగే అందరినీ కలుపుకొని మన నాయ సోదరులందరూ ఏకదాటిగా వచ్చేసేసి మన కులాన్ని ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పేసి అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై నాయి జై జై నాయి. కుత్బుల్లాపూర్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి కె పరమేశ్వరయ్య మాట్లాడుతున్నా. మన అన్న పాల్వాయి శ్రీనన్న గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆత్మీయ నాయి బ్రాహ్మణ సేవా సంఘం భవన నిర్మాణానికి ట్రస్ట్ చైర్మన్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలకి పాల్గొనడానికి మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. అన్న ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని ఇదే ఐకమత్యం అందరిలో కూర్చోవాలని అన్నగారిని వేడుకుంటూ ఈ భవనాన్ని మన ఆత్మీయ అన్న మరి ఒక పుట్టినరోజు వచ్చేవారికి కొద్దిగా పిల్లర్ స్థాయికైనా తీసుకురావాలని అన్నగారికి విజ్ఞప్తి చేస్తున్నా. మరి మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తరఫున అన్నకు ఎల్లవేళ్ళ తోడ్పడతామని ప్రతి ఒక్క విషయానికి ఫోన్ చేస్తే అందుబాటులో ఉంటామని అన్న పుట్టినరోజు సందర్భంగా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇంకా మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తరఫు నుంచి వచ్చిన మన రాష్ట్ర అధ్యక్షులు విఎస్ఆర్ గారు, మరి సాయి గారు, మా సలహాదారుడు పంబ శ్రీనివాసన్ అన్నగారు, మరి మా అధ్యక్షుల వారు అందరూ పాల్గొనడం జరిగినది. మా అన్నగారికి శుభాకాంక్షలు మరీ తెలియజేసుకున్నా. జై నాయ్ జై జై నాయ్. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు తెలంగాణ నాయి బ్రాహ్మణ ఆత్మగౌరవ భవనం ట్రస్ట్ చైర్మన్ ఎన్నికైన అందరి సమక్షంలో అన్ని సంఘాల సమక్షంలో ఎన్నికైన పాల్వాయి శ్రీనివాస్ గారికి ఈరోజు మొదటి ఈ ట్రస్ట్ చైర్మన్ అయిన తర్వాత మొదటి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్క సంఘాలు వచ్చి
ఒక శుభాకాంక్షలు తెలుపుతూ అందరినీ ఆనందపరుస్తూ మన చైర్మన్ గారు రాబోయే రోజులలో కూడా మన పాల్వాయి శ్రీనివాస్ రాబోయే రోజులలో కూడా ఈ ట్రస్ట్ భవనానికి ఏదైతే మన సంఘానికి అయితే తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుందో దానికి ఇంకా ఆత్మగౌరవ భవనం అయితే ఇస్తుందో దాని గురించి కూడా రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చెంది ఒక మంచి బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత రేపు రాబోయే రోజుల్లో నాయపురంలో ఎలాంటి లోటు కాకుండా ఎలాంటి పెళ్ళిళ్ళు ఎటువంటివి ఏ శుభకార్యాలు కూడా ఎటువంటి లోటు కాకుండా శుభకార్యాలు జరగాలి అవి జరుగుతుంటాయని చెప్పేసి ఈరోజు మనం చైర్మన్ గారు కూడా అందరికీ చెప్పడం జరిగింది. నేను స్వచ్ఛందంగా ఇష్టంగా అన్ని విధాలుగా నేను చైర్మన్ నేను ఏదైతే నాది పదవి ఉందో అది నేను పూర్తిగా చేస్తాను, నాయబ్రహ్మలకు అందరికీ న్యాయం చేస్తానని చెప్పేసి మా అందరితో చేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా మా అన్ని సంఘాలు అయితే 12 సంఘాలు అయితే ఉన్నాయో అందరూ ఏకమయ్యారు. దాని తర్వాత అందరూ తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ పాల్వాయి శ్రీనివాస్ నాయి అంటే బడుగు బలహీన వర్గాలకు ఎనలేని ప్రీతి. నిత్యం తనకన్నా తన కుటుంబం కన్నా తన నాయి బ్రాహ్మణ బీసీ కులాల అభివృద్ధి ప్రధానమని, వారి అభివృద్ధి కోసం పరితపించే వ్యక్తి. ఏ చిన్న సమస్య ఉన్నా తన వద్దకు వస్తే పరిష్కారం చూపడమే కాదు, తనకు తోచిన విధంగా సాటివారికి సాయం చేసే గుణశీలి ఈ సీనన్న అని ఇరుగు పొరుగు ప్రజలు అంటుంటే అది అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి పుట్టినరోజు అంటే అభిమానులకు పండగే పండగ. పుట్టినరోజు సంబరాలు అంబరానంటాయి. పాల్వాయి శ్రీనివాస్ నాయి అడగారిన వర్గాల అభివృద్ధికై పాటుపడుతూ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ V3 న్యూస్ లో పాల్వాయి శ్రీనివాస్ నాయి సంప్రదించండి 9492032302.